దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ అనుదిన వాక్య ధ్యానాలు వింటుని మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నం అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. చాలాసార్లు మనం ఆయా కార్యాలు చేస్తుంటుంటాం, ఆయా ప్రయత్నాలు చేస్తుంటుంటాం. ఆయా ప్రయత్నాల్లో ఆయా కార్యాల్లో కొన్నిసార్లు సఫలమవుతుంటాం, కొన్నిసార్లు విఫలమవుతుంటాం. చాలాసార్లు మన కార్యాల్లో మన ప్రయత్నంలో విఫలమవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కార్యం పట్ల సరైనటువంటి నిబద్ధత లేకపోవడం. అన్నిటికంటే మించి దేవుని బిడ్డలంగా మనం దేవుని వాక్యానికి, దేవుని యొక్క అధికారానికి, ఆయన ఆజ్ఞలకు లోబడకపోవడమే చాలాసార్లు మన ప్రయత్నంలో మన కార్యాల్లో విఫలం చెందుతూ ఉంటుంటాం. మన సొంత ఆలోచనల ప్రకారంగా, మన సొంత జ్ఞానం ప్రకారంగా మనం ఆలోచన చేస్తూ ఆయా కార్యాలు తలపడితే చాలాసార్లు విఫలమవుతుంటుంటాం. కాబట్టి మన ఆలోచనలు కాదు కానీ దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క ఏలుబడికి, దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి మనం అప్పగించుకుంటూ దేవుని నుండి మనం ఎలాంటి కార్యాలు తలపెట్టాలో, ఎలాంటి ప్రయత్నం చేయాలో మనం దేవుని నుండి ఆయా అనుభవాలు మనం పొందుకున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా ఆయా వాగ్దానాలు మనం పొందుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ ప్రయత్నంలో, ఆయా కార్యాల్లో దేవుడు జయమిస్తాడు. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో మీ ప్రయత్నంలో విఫలం చెందుతున్నారా? మీ కార్యాల్లో విఫలం చెందుతున్నారా? అయితే దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క ఏలుబడికి మన జీవితం అప్పగించుకుందాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు వినిపిస్తాను. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా విని యెడల మీలో బీదలు ఉండనే ఉండరు. దేవుని మాటలు మనం విని ఆ మాటలు మనం గైకుని వాటి ప్రకారం జీవించినప్పుడు మన ప్రయత్నంలో, మన కార్యాల్లో మనం విఫలం చెందము. అంత మాత్రమే కాదు కానీ బేదలు ఉండనే ఉండరని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఆయన వాక్యం ఉన్నప్పుడు, ఆ మాటల ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞను మనం పాటిస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటుంటాం. మన కార్యాల్లో మనం జయం పొందుకోవాలంటే దేవుని యొక్క అధికారానికి మనం అప్పగించుకోవాలి. దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే అనేక మంది సొంత ఆలోచన ప్రకారం వెళ్ళి ఓటమికి గురైన వారు ఉన్నారు. అలా కాకుండా దేవుని యొక్క నిర్ణయానికి, దేవుని యొక్క అధికారానికి, దేవుని సన్నిధిలో విచారణ చేసి ఆయా కార్యాలు తలపెట్టే వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, గొప్ప జయం పొందుకునే వారు దేవుని వాక్యం మనం చూడగలం. ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? మన ప్రయత్నంలో, మన కార్యాల్లో దేవుని అధికారానికి సంపూర్ణంగా అప్పగిద్దాం. తద్వారా గొప్ప జయం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. రమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, మా ప్రియుల జీవితాల్లో, వారు చేసే ప్రయత్నాల్లో, వారు చేసే కార్యాల్లో మీ హస్తం తోడించి నడిపించండి ప్రభువా. చదువుతున్న బిడ్డలకు ప్రభువా లెసన్ జ్ఞానంతో నింపి వారి ప్రయత్నంలోనైనా జయమేమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు స్తోత్రాలు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తున్న వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే ప్రభువా, కార్యం మీ మీద ఆనుకుని ఏ విషయంలో చేపడుతున్నారో వారందరికీ ప్రభువా మీరు జయమిచ్చి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒకసారి మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మీ అధికారానికి, మీ ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత వహిస్తూ మీ ఆజ్ఞలు పాటిస్తూ వాటి ప్రకారం చేయడానికి నాయన మీ కృపను అనుగ్రహించవలసిందిగా మనం చేస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడినైనా
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కార్యాలు అన్నిటిలో దేవుడు ఆశీర్వదించేటట్లుగా, మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో దేవుడు దీవించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.